3 రోజుల్లోనే టార్గెట్లో సగానికి పైగా రికవరీని సాధించుకొని ప్రభాస్ సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా డే 4 కూడా అదే విధంగా వసూలు వచ్చాయా లేదో తెలుసుకుందాం పదండి భయ్య. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్క అభిమాని కూడా త్వరగా వీడియో చూడడానికి అవుతుంది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సాలార్ చిత్రం ఎంత రాబట్టిందంటే 190 కోట్ల వరకు షేర్ రాగా ప్రపంచవ్యాప్తంగా 344 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. అఫీషియల్ లెక్కల్లో చెబుతున్నాం. డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా క్రిస్మస్ హాలిడే కూడా ఉండడంతో సినిమా సాలార్ చిత్రం డే 4 కూడా ఓర్రమాస్ బుకింగ్స్ అయితే సాధించుకుంది. ప్రభాస్ సత్తా చాటారని చెప్పాలి. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి ఆక్యుపెన్సీ అయితే రిపోర్ట్ అయింది. 18 కోట్ల వరకు షేర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ కాగా హిందీ బెల్ట్ లో 18 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో నెట్ అయితే అందుకోవడం ఖాయమైంది. తమిళనాడులో 5 కోట్ల పైన వసూలునైతే అందుకుంటుండగా ఓవర్సీస్ ఇప్పటికే 4 రోజుల్లోనే 6 మిలియన్ పైగా వసూలునైతే టచ్ చేసింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రోజు ఎంత అంటే 34 కోట్ల వరకు షేర్ అందుకోవడం ఖాయమైంది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల వరకు గ్రాస్ అయితే టచ్ చేయబోతుంది. ఇలా 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 224 కోట్ల వరకు షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 414 కోట్ల వరకు గ్రాస్ అయితే టచ్ చేసింది సాలార్ చిత్రం. సినిమా ఇంకా 124 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే సినిమా చక్కగా హిట్ అయిపోతుంది. 270 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టుకుంటే సినిమా గ్రాస్ లెక్కలు హిట్ అయిపోతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మరికొద్ది రోజుల్లోనే ఈ టార్గెట్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ అయితే స్పష్టం చేస్తుంది. ఈ జోరును చూస్తుంటే